ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బై సాయి మోటో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈ వీడియోలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత, సారీ లైటింగ్ ఏమైనా తేడా ఉంటే కొంచెం అడ్జస్ట్ కండి. చాలా రోజుల తర్వాత నేను రైడింగ్ వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఈసారి రైడ్ ఎట్లా అంటే బండి మీద కాదు, కార్లో. ఫస్ట్ టైం కార్లో పోతున్నాము. ఇది ఒక 500 కిలోమీటర్స్ రైడు. ఎక్కడికో తెలుసు, మహారాష్ట్ర అని చెప్పేసి కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం, వన్ ఆఫ్ ది శక్తిపీఠము. సో అక్కడికే పోతున్నాము. నాకు కూడా తెలియదు, అంటే శక్తిపీఠం అని తెలుసు, కాకపోతే మిగతా డీటెయిల్స్ ఏంటంటే మనం పోయేటప్పుడు కనుక్కుంటూ వెళ్దాం. అంటే నేనున్న ఇంకో ఇద్దరు అన్నలతో కలిసి వెళ్తున్నాము. మొత్తం ముగ్గురం వెళ్తున్నాము. ఫస్ట్ టైం తార్లో పోతున్నాము. తార్లో ఆల్మోస్ట్ చాలా పోయినాము, కాకపోతే ఎప్పుడు నేను బ్లాగ్ చేయలేదు కార్లో పోయేటప్పుడు. ఇది ఫస్ట్ టైం మన కార్లో పోయేటప్పుడు బ్లాగ్ చేసే వీడియో. ఐ హోప్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఓకేనా, చలో స్టార్ట్ అయిపోతా. సో ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది టైము. మేము సిటీ దాటేసినాము. ఆల్మోస్ట్ సిటీ దాటేసి సదాశివపేట దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఫేమస్ నెంబర్ 1, ఫేమస్ 1. ఒక 10 years బ్యాక్ ఇక్కడ ఒక చిన్న బండి ఉండే. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఇట్లా జరిగింది మొత్తం A to Z. అండ్ ఇంకోటి ఆపోజిట్లో ఉన్నది కూడా వీళ్ళదే, చూడండి. అది కనబడుతుంది కదా, బెస్ట్ టీ పాయింట్. ఆ బెస్ట్ టీ పాయింట్ కూడా వీళ్ళది ఆ ఫ్రాంచైజ్ అన్నట్టు. అంటే దిస్ ఈజ్ సక్సెస్, నథింగ్ బట్ కాఫీ మరకల. సో అది ఫ్యూయల్ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నిన్న నైటే ఫుల్ ట్యాంక్ పెట్టేసుకున్నారు. కాకపోతే ఈ టైంకి మేము ఆల్మోస్ట్ ఒక 200 kilometers దూరంలో పోవాల్సిన వాళ్ళం. ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఇంకా ఓకే, ఇట్స్ హ్యాపెన్స్. అంతా టైంని బట్టి వెళ్ళిపోవడమే. సో నేను ఇది సజెస్ట్ చేస్తున్నా, ఎవరైతే అంటే ఈ రూట్ సదాశివపేట రూట్ ఎవరైతే ఇది వెళ్తున్నారో ఆ రూట్లో మాత్రం పక్కా ఈ ఫేమస్ 1 అనే హోటల్ మీరు గూగుల్ చేసిన వస్తుంది. ఇందులో టిఫిన్స్ ఉన్నాయి, అబ్బా వర్త్ అనిపించింది నిజంగా. ఇక్కడ ఇంకోటి చాయ్ ఫేమస్. అంటే ఒకప్పుడు ఈ చాయ్ కోసము మొత్తం లారీ వాళ్ళు ఒక 20-30 లారీలు లైన్ కట్టేదంట. అప్పుడు ఒక చిన్న బండి ఉండే కదా, ఆ బండి కోసం లారీలు మొత్తం క్యూ కట్టేసి ఆ డ్రైవర్లు వచ్చేసి ఇక్కడ టీ తాగి పోయేటోళ్ళు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అంత ఫేమస్. దీనికి హిస్టరీ ఉంది, 10 years నుంచి. ఆ 10 years నుంచి ఒక చిన్న డాబా నుంచి చూడండి ఇప్పుడు ఎంత పెద్ద ఏరియా కనిపించలో. మొత్తం ఇది బిజినెస్ సక్సెస్ రేట్. అంటే ప్రతి ఒక్క వెహికల్ అవుతుంది, చిన్న పెద్ద లేకుండా. సో ఇది ఇంకా మనం పోవాల్సింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అంటే మళ్ళీ డైరెక్ట్ లంచ్కే. ప్రజెంట్ 11:20 అవుతుంది టైము. అక్కడ చూసుకున్నట్టు టిఫిన్ బ్రేక్ అయిపోయింది. టిఫిన్ బ్రేక్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా లంచ్ బ్రేక్ వచ్చినాము. కాకపోతే లంచ్ ఏం తిందామని అంటే ఇది వెనకాల సోలాపూర్లో ఉన్నాం ప్రజెంట్. ఫస్ట్ చెప్తాను, సోలాపూర్లో కొంచెం సిటీ లోపలికి 2 kilometers, అంటే మన కొల్హాపూర్ పోయే హైవే నుంచి సిటీకి ఒక 2 kilometers దూరంలో మనకు తెలిసిన వాళ్ళ హోటల్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చిన. ఇక్కడ ఏదో ఒకటి స్వీట్ ఏదో చెప్పి, ఇలా స్వీట్ ఫేమస్, అది కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. దిలీపనే నాకు మరాఠీ నేర్పించేది. ఎవరో మరాఠీ మస్తు మాట్లాడతారు. అన్నది మదర్ లాంగ్వేజ్ కదా, అన్నది బోనప్పని మహారాష్ట్ర మదర్ లాంగ్వేజ్ మరాఠీ. మస్తు మాట్లాడతారు. నేర్చుకుందాం అని అనుకుంటాను నేను కూడా. హిందీ ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ మరాఠీ మనం ఇటు MP UP ఇటు పోయినప్పుడు, కొంచెం మహారాష్ట్రకి వచ్చినప్పుడల్లా కొంచెం మరాఠీ అనేది కొంచెం బేసిక్ తెలిసేది ఉంటే కొంచెం సర్వైవ్ అయిపోవచ్చు ఈజీగా. సో అదే ప్లాన్ చేస్తున్నా, చూద్దాం. సో ప్రజెంట్ ఇది హోటల్ పేరు ఏంటిదో చెప్పాలి కదా మీకు. ఏంటిది అది? మహావీర్ వెజ్. మహావీర్ వెజ్ ఇన్ సోలాపూర్. మీరు మ్యాప్లో కొట్టేసి వచ్చేస్తుంది కదా, మహావీర్ వెజ్ ఇన్ సోలాపూర్ అని కొట్టేయండి, వచ్చేస్తుంది. అంటే
కొల్హాపూర్ పోయే హైవే రూట్లోకి కొంచెం 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. అంటే ఎవరన్నా టేస్ట్ కోసం చూసుకున్న వాళ్ళు మాత్రం లోపలికి రావచ్చు. లేదు ఎందుకు అంత లోపలికి అంటే పర్లేదు, ఇక బయట అదే ఆన్ ద వేలో మీకు హైవేలో డాబాలు ఉంటాయి, పర్లేదు టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేద్దాము కొంచెం లోపలికైనా పర్లేదు అంటే ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తాను. మేము ఆర్డర్ చేసినది స్పెషల్ కోవా రోటీ అట, ఇదేదో ఇంకొకటి వెజ్ పన్నీర్ కస్తూరి ఒకటి ఆర్డర్ చేసినాము. నేను ఎంతవరకు తింటే అదే చూస్తాం ఇప్పుడు ఎట్లుంది. ఇంకోటి ఏదో స్వీట్ అన్న ఎందుకు కోవా పూరిలో కోవా వేసి ఇస్తారు, అది ఇక్కడ స్పెషల్. అది కూడా ట్రై చేసి ఎట్లుందనే మీకు క్లైమాక్స్లో చెప్తా, చూద్దాం. ఇవాళ బీభత్సంగా ఉంటుంది, డైరెక్ట్ మామూలుగా ఉండదు బ్రో. ఏమంటున్నా మామూలుగా ఉండదు అంటున్నా. యాక్చువల్లీ లంచ్ అయితే అయిపోయింది. పన్నీర్ కస్తూరి ఉందబ్బా నిజంగా, ఫస్ట్ టైం తింటున్నా పన్నీర్ కస్తూరి, ఇంతవరకు తినలేదు. ఏముంది తెలుసా బెస్ట్. అంటే ఇంత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించాడు, కానీ హాఫ్ అన్ అవర్ కాదు దానికోసం 1 అవర్ ఆగినా కూడా తప్పలేదు, అంత టేస్టీగా ఉంది. తర్వాత కోవాపూరి అని ఇటు మన మహారాష్ట్ర సైడ్ ఫేమస్ ఉంటుంది కోవాపూరి, చాలామంది తెలుసుంటుంది. తిరుమలలో చెప్తున్నా కోవాపూరి మాత్రం అస్సలు మిస్ కాకండి. కొల్హాపూర్ ఎవరైనా పోతే అక్కడ ఇంకా బెస్ట్ ఉంటుంది. అండ్ పండరీపురంలో మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం అదిరిపోయింది. సో రేపు పోయేటప్పుడు రిటర్న్లో మళ్ళీ పోయేటప్పుడు వీళ్ళకి ఆర్డర్ చెప్పినాము, అంటే మాకు ఒక 10 to 15 కావాలని చెప్పినాము. అవి వాళ్ళు ప్యాక్ చేసి ఫోన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది హోటల్, అంటే వన్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ ఇక్కడ ఉన్నాయి. సో అదిరిపోయింది టేస్ట్ మాత్రము. పన్నీర్ కస్తూరి చెప్పండి, ది బెస్ట్. అది మాత్రం సోలాపూర్లో ఉంటుంది, కొంచెం లోపల సిటీ లోపల. ఇది మాత్రం పక్క. మళ్ళీ మా ప్రయాణం శుభారంభం చేస్తే ఇక్కడ నుంచి సోలాపూర్లో ఇప్పుడే వాయించి మా బంధువులే చాలా అద్భుతమైనటువంటి శుద్ధ శాకాహారం చాలా బాగుంది. అది ఎంత బాగుంది అనేది మా యొక్క మొహాలు చూస్తే మీకు అర్థమవచ్చు బహుశా. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి కోవాపూరి, కస్తూరి మేతి అని చెప్పి అదేదో మొత్తానికి చాలా అద్భుతం. పన్నీర్ కస్తూరి, సారీ క్షమించండి, పన్నీర్ కస్తూరి. చూసారా మా వాడే అద్దాలు. ఆహా, వీరి పేరు దిలీప్ అని, మరాఠీ విద్వాంసుడు. వీరు విధ్వంసాలు చేసే వ్యక్తి అనమాట. యథావాత మొత్తానికి గట్టి గుద్దేలో చిన్నగా మళ్ళీ మొదలు పెడుతున్నాం. చలో ఇక్కడ నుంచి మళ్ళీ కొల్హాపూర్ 250 కిలోమీటర్స్ ఉంది అంతేనా, ఇంచుమించుగా. ఎండలు మాత్రం వాయించి పాడేసింగ్ ఫ్రెండ్స్.
కొల్లాపూర్కి వచ్చేసినాం. టెంపుల్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. వీఆర్ సెర్చింగ్ ఫర్ రూమ్స్. అంటే మన వాళ్ళు ఎప్పుడు దిగే రూమ్ దగ్గరికి పోయినాం కాబట్టి అది తాళం వేసి ఉందా, అందులో మనుషులు లేరా ఏం అర్థం కాలే. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మనుషులు లేరల్లా. అంటే యాక్చువల్లీ అది జ్యువెలరీ షాప్కి ఏదో ఇచ్చేసినట్టున్నారు కదా. సరే ఇంకోటి చూద్దాం ఇంకప్ప. గ్యాంగ్లా ఓ హిందీ కానీ ఓ మరాఠీ వచ్చిన వాళ్ళు ఉండాలి ఈ స్టేట్ సైడ్ పర్టికులర్గా. కొంచెం చాలా టైం సేవ్ అవుతుంది. సో వచ్చినాము, రూమ్ మాట్లాడినాము, రేటు కూడా తెగ్గొట్టినాము. ముగ్గురికి ఎంతనో చెప్పిండు. నాదేమో మరాఠీలో ఏమో మాట్లాడిల్లు. ఎంత రూమ్ అయిందనే మనం రూమ్ పోయినాక చెప్పుకుంటా. సో ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ రూమ్కి పోయి ఆడ కాసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత ఏందనేది మొత్తం క్లారిటీగా చెప్తా. బాయ్. సో ఇది మేము తీసుకున్న రూము. టీవీ ఇచ్చిండు, కూలర్ ఇచ్చింది. అంటే ఏసీ కూడా ఉన్నాయి కదా ఇందులో. ఇందులో కాదు, ఈ బిల్డింగ్లో లేవా? ఓకే. దిస్ ఈజ్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్. అమౌంట్ ఏందనేది సాయంత్రం చెప్తా, ఇంకా క్లారిటీ రాలేదు. బట్ పార్కింగ్ అయితే బండి దొరికింది. బెడ్ కూడా మంచిగానే ఉంది, పర్లేదు, వర్తే. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి చలో దర్శనానికి పోదాం. नजरिया लागे नहीं कहीं ओ नजर